హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో స్వీట్ పొటాటోతో ఒక డిఫరెంట్ రెసిపీ చూపించబోతున్నాను. దాని పేరే స్వీట్ పొటాటో టిక్కీ. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 350 గ్రామ్స్ వరకు స్వీట్ పొటాటో తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని కుక్కర్లోకి తీసుకోండి. ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని దీని మీద మూత పెట్టుకుని ఒక 6 to 7 విజిల్స్ వరకు వేయించుకోవాలి. విజిల్స్ వేసాక ఆవిరంతా పోయాక మూత ఓపెన్ చేసుకుని చూడండి. ఈ విధంగా స్వీట్ పొటాటో బాగా మెత్తగా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ లేకుండా ఇవి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ దీనిపైన ఉన్న స్కిన్ అంతా రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా పైన స్కిన్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్వీట్ పొటాటోని ఒక ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ బాగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిరపకాయ ముక్కలు, 1 ఇంచ్ అల్లం ముక్కలు ఇలా తురుముకుని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడేంత సాల్టు, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఈ స్వీట్ పొటాటోలో పోషకాలు పుష్కలంగా ఉంటాయండి. దీనిలో విటమిన్ ఏ, B6, C, D, ఒమేగా, అధిక ఫైబర్ ఉంటాయి. ఈ విధంగా పిండి బాగా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం తీసుకుని ఉండ కింద చేసుకుని ఆ తర్వాత గారెల్లాగా ఈ విధంగా చేసుకోండి. ఇలాగే మొత్తం అన్నీ కూడా చేసుకుని పక్కన పెట్టుకోండి. చిలకడ దుంప కాల్చుకుని తిన్నా, ఉడకబెట్టుకున్నా, చాట్ చేసుకున్నా లేదా ఏదైనా కూర కింద వండుకున్నా గొప్ప రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా టిక్కీ కింద ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్ని గారెల్లాగా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ని పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. దోశ పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ స్వీట్ పొటాటో టిక్కాని 1 by 1 తీసుకుని పాన్ మీద వేసుకుని దీని మీద మూత పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మంట తక్కువలో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే రొటేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. కొంచెం గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా గోల్డ్ కలర్లో అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. డైట్లో ఉన్న వాళ్ళు ఈ స్వీట్ పొటాటోని రెగ్యులర్గా తీసుకుంటూ వల్ల బరువు తగ్గుతారు. అలాగే మెదడు పనితీరును కూడా బాగా మెరుగుపరుస్తుంది. ఈ స్వీట్ పొటాటో క్యాన్సర్తో పోరాడే లక్షణాలు కలిగి ఉంది. ముఖ్యంగా గట్ హెల్త్కి చాలా మంచిది. 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. స్వీట్ పొటాటో టిక్కా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.